తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 10వ తరగతి పరీక్ష ఫలితాలలో ఖమ్మం శ్రీనివాసనగర్కు చెందిన గీతాంజలి విద్యానికేతన్ తన జైత్ర యాత్రను కొనసాగించిందని ఆ సంస్థ అధినేత ప్రముఖ విద్యావేత్త తాండ్ర వెంకట అప్పారావు స్పష్టం చేశారు. అకాడమిక్ సైన్స్ ప్రధాన విద్యాబోధనగా 10వ తరగతి పరీక్ష ఫలితాలలో ఖమ్మం భద్రాద్రి జిల్లాలలో అత్యుత్తమ మార్కులను సాధించే విద్యా సంస్థగా గీతాంజలి ముందు వరుసలో ఉందని ఆయన అన్నారు. ఖమ్మం జిల్లా నుంచి అంతర్జాతీయ స్థాయికి తమ విద్యార్థులు అంతర్జాతీయ స్థాయి సైన్స్ ఫెయిల్లో రాణించడం పాఠశాలకు గొప్ప విషయమన్నారు. ఈ ఏడాది ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థాయిలోనే కాక రాష్ట్ర స్థాయిలో సాధించిన ఫలితాలను స్ఫూర్తిగా తీసుకుని రాబోయే కాలంలో మరిన్ని విషయాలను తమ విద్యార్థులు సాధించేలా కృషి చేస్తామని టీవీ అప్పారావు అన్నారు. ప్రముఖ విద్యావేత్త బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రైవేటు విద్యారంగంలో తనకంటూ ఒక సుస్థిర స్థానం సంపాదించుకున్న టీవీ అప్పారావు మా ఖమ్మం జిల్లా ప్రతినిధి వనం నాగయ్య ఫేస్ టు ఫేస్. నమస్తే, వెల్కమ్ టు కెరటం న్యూస్. విజ్ఞానంతోనే జగతి వికసించు, జగతికి విద్యే తొలిమెట్టు అన్నట్టుగా అచంచలమైన విశ్వాసంతో ఆత్మవిశ్వాసాన్ని కూడదీసుకొని సరిగ్గా 23 ఏళ్ల క్రితం పురుడు పోసుకున్న ఓ విద్యా సంస్థ నేడు ఖమ్మం జిల్లా కీర్తి కిరీటంలో తనకంటూ ఒక మైలురాయిని కలగజేసుకొని ఈరోజు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా తన యొక్క ప్రభంజనాన్ని సృష్టిస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి 10వ తరగతి ఫలితాల్లో ఖమ్మం ఉమ్మడి జిల్లాలో మొదటి ర్యాంకును కైవసం చేసుకున్నటువంటి ఖమ్మం జిల్లా శ్రీనివాసనగర్ చెందినటువంటి గీతాంజలి విద్యానికేతన్ ఏదైతే ఉందో ఈరోజు తన యొక్క ప్రభంజన సృష్టించిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో గీతాంజలి విద్యా సంస్థల అధినేత ప్రముఖ విద్యావేత్త టీవీ అప్పారావు గారు మనతో పాటు ఉన్నారు. సదరు సంస్థ అధినేత టీవీ అప్పారావు గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే, మొదట మీకు కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ. జిల్లాలో మీకంటూ ఒక విద్యావేత్తగా ప్రముఖ వ్యక్తిగా మీకు విద్యారంగంలో పేరున్నటువంటి వ్యక్తిగా ఉన్నారు. అనేక మంది విద్యార్థుల్ని ఉన్నత శిఖరాలకు చేర్చారు మీ మేధస్సుతోటి. ఈరోజు మనం సాధించిన ఫలితాలను బట్టి మీకు ఫీలింగ్ ఎలా ఉంది? నమస్కారం అండి. ఈ పాఠశాల స్థాపించి 22 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ విద్యా సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసినటువంటి 10వ తరగతి ఫలితాల్లో గీతాంజలి విద్యానికేతన్, ఈ శ్రీనివాసనగర్లో ఉన్నటువంటి గీతాంజలి విద్యానికేతన్ 590 మార్కులతో ట్రెండ్ సెట్టింగ్ మార్క్ తోటి రికార్డు సృష్టించడం జరిగింది. డి బిందుప్రియ అనేటటువంటి మా పాఠశాల విద్యార్థిని. ఇది చాలా సంతోషంగా ఉంది, గర్వకారణంగా ఉంది. ఎందుకంటే 590 మార్కులు అనేది ఇట్స్ ఏ రికార్డ్ అండ్ ట్రెండ్ సెట్టింగ్ మార్క్, నో డౌట్. అందరూ ఒప్పుకునేటటువంటి సత్యం ఇది. ఇది జిల్లా స్థాయిలో ఈ స్థాయి మార్కులు రావడం అనేది మేనేజ్మెంట్గా మాకు, మా ఉపాధ్యాయులకి, మా విద్యార్థులకి, మా విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా ఎంతో గర్వకారణంగా అనిపిస్తుంది. అసలు వాస్తవంగా అసలు గీతాంజలి వ్యవస్థ ప్రారంభం నుంచే ఒక హై లెవెల్ ట్రెండ్ సెట్టింగ్ సెట్ చేశారు. వాస్తవంగా మీకున్నటువంటి అపార అనుభవం దాదాపు ఖమ్మం ప్రైవేట్ విద్యారంగంలో టీవీ అప్పారావు అంటే అందరికీ సుపరిచితం. ఎందుకంటే మీ యొక్క ప్రస్థానం అంత పెద్దది ఈ రంగంలో. మీరు ప్రారంభించిన అనతి కాలంలోనే జాతీయ సైన్స్ కాంగ్రెస్ సంబంధించి మీరు సైంటిఫికల్గా మన విద్యార్థుల్ని మేధో మదనం చేయాలా, వాళ్ళల్లో ఉన్న జ్ఞానాన్ని బయట తీసుకురావాలని అనేకమైన వినూత్నమైన ప్రయోగాలు చేశారు. ఆ రోజు సైన్స్ కాంగ్రెస్ సమావేశాలకి మన స్కూల్కి వచ్చినట్టు అవకాశాలు ఏంది, దాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. ఈ పాఠశాల స్థాపించి 22 సంవత్సరాలు పూర్తయిన సంగతి అందరికీ తెలుసు. దీని వెనుక ముఖ్య ఉద్దేశ్యం విద్యార్థులని అకాడమిక్గా స్టాండర్డైజ్ చేయటం, అలాగే సైంటిఫిక్ అప్రోచ్మెంట్ అనేది విద్యార్థుల్లో ఆ జిజ్ఞాసని కలుగజేయడం అనేది మా ముఖ్య ఉద్దేశ్యం. అందువల్ల మేము మొదటి నుంచి కూడా, స్థాపించిన సంవత్సరం నుంచి కూడా మా యొక్క ప్రత్యేకమైన శ్రద్ధ అకాడమిక్గా విద్యార్థులను డెవలప్ చేయటం, అలాగే విద్యార్థుల్లో సైంటిఫిక్ అప్రోచ్మెంట్ని సాధించటం. అకాడమిక్ అంటే ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వారి యొక్క అకాడమిక్ స్టాండర్డ్ని పెంచడంతో పాటు వారి యొక్క ఫలితాలు కూడా వివిధ పరీక్షల్లో ఫలితాల్లో కూడా అదే రకమైనటువంటి స్థాయి స్టాండర్డ్ ఉన్నటువంటి ఫలితాలు రాబట్టడం కూడా మా ఉద్దేశం. అందువల్లనే ఈ 22 సంవత్సరాల నుంచి 10వ తరగతి ఫలితాల్లో ఎక్కడా వెనుదిరగకుండా గ్రేడ్ పాయింట్లు ఇచ్చినా కానీ, మార్కులు ఇచ్చినా కానీ ముందు వరుసలోనే ఉంటున్నందుకు పాఠశాల మేనేజ్మెంట్గా అందరం కూడా గర్వపడుతున్నాం ఈ విషయాల్లో. అలాగే సైంటిఫిక్ అప్రోచింగ్ నాలెడ్జ్ని పెంపడంలో కూడా మేము మొదటి సంవత్సరం నుంచి కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నాం. ఎందుకంటే
ఇప్పుడు ప్రపంచానికి నూతన ఆవిష్కరణలు చాలా అవసరం. మరి ఆ ఆవిష్కరణలు చేయాలంటే విద్యార్థి దశ నుండి అది ప్రారంభం కావాలి, ఆలోచనలు ప్రారంభం కావాలి. అందుకనే ప్రతి సంవత్సరం కూడా మేము ఈ పాఠశాల స్థాయిలో సైన్స్ ఫెయిర్స్ కండక్ట్ చేస్తాం. మా విద్యార్థులు దాదాపు 200 నుంచి 300 ప్రాజెక్టులు తయారు చేస్తారు. 22 సంవత్సరాలుగా సైన్స్ ఫెయిర్ కండక్ట్ చేస్తున్నాం. దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము తయారు చేసిన ప్రాజెక్టులు జిల్లా స్థాయిలో మొదటి బహుమతి, రాష్ట్ర స్థాయిలో మొదటి బహుమతి, అట్లాగే దక్షిణ భారతదేశ స్థాయిలో కూడా మొదటి బహుమతి, అలాగే జాతీయ స్థాయిలో కూడా ఉత్తమ ప్రాజెక్టుగా ఎన్నిక కావడం జరిగింది. అలాగే మా విద్యార్థులు 4-5 సార్లు ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ కూడా వెళ్ళి తమ ఆవిష్కరణలు అక్కడ ప్రదర్శించడం జరిగింది. అవి కూడా బెస్ట్ ప్రాజెక్ట్స్గా ఎన్నికై అది ప్రపంచానికి ఆదర్శంగా నిలబడ్డటువంటి ప్రాజెక్టులు కూడా తయారు చేశాం. ముఖ్యంగా చెప్పుకోదగ్గది ఈ గీతాంజలి పాఠశాల మైల్ స్టోన్ ఏంటంటే మా విద్యార్థులు టి అఖిల్ అండ్ టీమ్ అందరూ కూడా ఈ వరల్డ్ సైన్స్ కాంగ్రెస్ లో పార్టిసిపేట్ కావటం అనేది అది చాలా గర్వకారణం. ఎందుకంటే 200 దేశాలు పైగా ఈ వరల్డ్ సైన్స్ కాంగ్రెస్ లో ప్రాజెక్టులని సబ్మిట్ చేశారు. ఢిల్లీలో జరిగింది 2012 ఆ సంవత్సరంలో. ఇక్కడ ఈ పాఠశాల నుంచి 5 టీం అక్కడ ప్రాజెక్ట్ సబ్మిట్ చేయటం, అది బెస్ట్ ప్రాజెక్ట్ అవార్డుని గెలుచుకోవడం అనేది ఈ పాఠశాల చరిత్రలోనే ఒక మైలురాయి అని కూడా మేము చెప్పుకోవచ్చు. వాస్తవానికి ఇంత కఠోరమైన సాధన, వ్యక్తిగత శ్రద్ధ ఉండబట్టే మన పాఠశాలకు సంబంధించిన విద్యార్థులు ఈరోజు ఈ జిల్లాలో కాదు రాష్ట్రంలో ఒక గుర్తింపు వచ్చేలాగా విద్యా వ్యవస్థకు పేరు తీసుకొచ్చారు. అసలు ఇంకా వినూత్నమైనటువంటి మార్పులు ఏమున్నాయి విద్యా వ్యవస్థలో? గీతాంజలికి మాత్రమే ప్రత్యేకత ఉన్నటువంటి వ్యవస్థ ఏంది విద్యా వ్యవస్థకు సంబంధించి? ముఖ్యంగా ఇంతకుముందే చెప్పాం, అకాడమిక్ స్టాండర్డ్స్ డెవలప్ చేయటం అండ్ సైంటిఫిక్ అప్రోచ్ అనేది ఆ స్టాండర్డ్స్ డెవలప్ చేయటం అనే ముఖ్య ఉద్దేశం. అలాగే ఈ పాఠశాల నుంచి 10వ తరగతి అయిపోయిన తర్వాత జరిగే ఇంటర్మీడియట్ పరీక్షల్లో కానివ్వండి, తర్వాత జరిగేటువంటి పోటీ పరీక్షల్లో కూడా ఉత్తమమైనటువంటి ర్యాంకులు సాధించడానికి అవసరమైన ఫౌండేషన్ని ఈ పాఠశాల నుండే మేము బేసిక్ చేసుకుంటాం. 3rd, 4th, 5th క్లాసెస్కి ఒలింపియాడ్ ప్రోగ్రాము, అలాగే 6th నుంచి 10th క్లాస్ వరకు ఐఐటి ఫౌండేషన్ ప్రోగ్రామ్ని ప్రత్యేకంగా 15 సంవత్సరాల నుంచి మేము నిర్వహిస్తున్నాం. ఈ ఫౌండేషన్ ప్రోగ్రాంలో ఉన్నటువంటి విద్యార్థులు ఈరోజు ఎంతోమంది డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, ఐఐటి స్టడీ చేసి దేశ విదేశాల్లో ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీల్లో కూడా స్థిరపడినటువంటి సందర్భాలు ఉన్నాయి. మా మెయిన్ టార్గెట్ అదే. అందువల్లనే మేము రకరకాల ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా మేము పాఠశాలలో నిర్వహించడానికి కారణమవుతుంది. ఈ 22 సంవత్సరాల్లో ఈ పాఠశాల 10వ తరగతి ఫలితాల్లో కానీ, సైన్స్ ఫేర్లో కానీ, టాలెంట్ టెస్ట్లో కానీ అత్యద్భుతమైనటువంటి ఫలితాలతో ముందుకు వెళుతున్నాం. అలాగే ఇక్కడ చదివినటువంటి విద్యార్థులందరూ 10వ తరగతి వరకు చదివిన విద్యార్థులందరూ కూడా క్రమశిక్షణకి మొదట పీట వేసి డెడికేషన్ అండ్ ఇన్వాల్వ్మెంట్ క్వాలిటీలతో పిల్లల్ని తయారు చేసి వాళ్ళని చక్కని ఫలితాలతో బయటకు వెళ్ళేటట్టు చేస్తాం. ఈ క్వాలిటీస్తో తయారైనటువంటి విద్యార్థుల భవిష్యత్తులో ఒక మంచి స్థానాన్ని పొందటమే మా ఉద్దేశం. మరి ఇన్ని విజయాలు సాధించడానికి కారణమైనటువంటి ఈ గీతాంజలి పాఠశాల యాజమాన్యం అంటే నేను, అలాగే డైరెక్టర్ పద్మ గారు, అట్లాగే మరొక డైరెక్టర్ మా బాబు అరుణ్ గారు కూడా ముగ్గురం కలిసి మా ఉపాధ్యాయులతో, మా విద్యార్థులతో, మా విద్యార్థుల తల్లిదండ్రులు ఇచ్చేటటువంటి ప్రోత్సాహంతో ఇలాంటి అద్భుతమైనటువంటి విజయాల్ని సాధిస్తున్నాం. ఇక ముందు కూడా మేము ఎక్కడా కూడా విశ్రమించకుండా రెట్టించిన ఈ సంవత్సరం ఇచ్చినటువంటి 10వ తరగతి ఫలితాల విజయాలతో రెట్టించిన ఉత్సాహంతో ఇక ముందు కూడా విద్యార్థులందరి పట్ల కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని వారు ఇంకా ముందుకు సాగేటట్లు, అలాగే రకరకాల ఇంప్లిమెంటేషన్లు పాఠశాలలో ఇంప్లిమెంట్ చేసుకుంటూ సర్వతోముఖాభివృద్ధిగా విద్యార్థులను తయారు చేసేటట్టు మేము ముగ్గురం, మేనేజ్మెంట్గా మేము ముగ్గురం, మా ఉపాధ్యాయులు, మా విద్యార్థులందరూ కష్టపడతామని, మా అల్టిమేట్ లక్షణం ఒకటే, విద్యార్థులు రేపు భవిష్యత్తులో ఒక ఉత్తమ క్రమశిక్షణ, ఉత్తమ విలువలు గల పౌరులుగా ఒక మంచి భవిష్యత్తులో ఒక మంచి స్థానంలో సెటిల్ కావటమే మా యొక్క విద్యా సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ టు ఆల్. కాబట్టి విద్యా వ్యవస్థలో సరికొత్త ఒరవడితో అనుకున్న లక్ష్యం వైపు విద్యార్థులను అడుగులు వేయించాలంటే ఖచ్చితంగా కఠోరమైన శ్రమ, పట్టుదల, సాధనే కాకుండా విద్యార్థులు ముఖ్యంగా అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అలాగే సైన్స్కి సంబంధించిన 2 రంగాల్లో కూడా జోడు గుర్రాల్లాగా విద్యార్థుల్ని ఆ వైపుగా దిశగా నడిపించినప్పుడే విద్యార్థుల నుండి సృజనాత్మకతను వెలుగు తీయొచ్చు. ఎందుకంటే జాతీయ స్థాయిలో
200 దేశాల్లో పోటీ పడినటువంటి జాతీయ సైన్స్ ఫెయిర్కి సంబంధించి ఖమ్మం జిల్లాకు సంబంధించి ఈ రాష్ట్రానికి సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో ఒకే ఒక్క పాఠశాలకు దక్కడం, అది కూడా గీతాంజలికి అలాంటి గౌరవం దక్కడం అనేది మేము సాధించుకున్న విజయాల్లో ఒకటని చెప్పి టీవీ అప్పారావు గారు తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ఈశ్వర్తో వనం నాగయ్య, కెరటం న్యూస్, ఖమ్మం.